అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో యాపిల్ వాళ్ళు చూసారంటే యాపిల్ ఎయిర్ 5th జనరేషన్ వచ్చి మనకి లాస్ట్ ఇయర్ వచ్చి లాంచ్ చేశారు. సో ఇదే ఫస్ట్ ఐప్యాడ్ ఎయిర్ టు కమ్ విత్ ఎం సిరీస్ చిప్సెట్ అని చెప్పాలి. సో కరెక్ట్‌గా చూసారంటే ఒక 1.5 మంత్ ముందర నా ఐప్యాడ్ 9th జనరేషన్ వచ్చి అమ్మేసి నేను ఈ ఐప్యాడ్ ఎయిర్ 5th జనరేషన్ వచ్చి నేను పర్చేస్ చేశాను. సో ఈ రోజు వీడియోలో ఏం చూడబోతున్నామంటే నా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చి నేను షేర్ చేస్తాను. ప్రోస్ అండ్ కాన్స్ వచ్చి ఈ ఐప్యాడ్ ఎయిర్ 5 గురించి. సో ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగా వచ్చి మీరు అనుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి మనం ఎప్పుడులాగా ప్రోస్లో వచ్చి స్టార్ట్ చేద్దాం. సో ప్రోస్ తీసుకున్నారంటే ఫస్ట్ వచ్చి దీంట్లో ఒక సూపర్ అయిన మంచి విషయం ఏంటి చూసారంటే మనకి M1 సిరీస్ చిప్ సెట్. అవునండి, దీంట్లో వచ్చి మనకి M1 చిప్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్గా ట్యాబ్లెట్స్లోనే ద మోస్ట్ పవర్ఫుల్ చిప్ అంటే ఖచ్చితంగా M1 వచ్చి మనకి చెప్పొచ్చు. ప్లస్ మనకి ఆబ్వియస్లీ M2 వచ్చి ప్రో సిరీస్లో వచ్చి యాపిల్ వాళ్ళు వచ్చి మనకి లాంచ్ చేశారు. సో ఈ M1 చిప్ వచ్చి మనకి 8 కోర్ CPU ఉంది, 8 కోర్ GPU ఉంది. చాలా 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 పవర్ఫుల్ అయిన చిప్ అండి. దీంట్లో అంటే నేను 4K ప్రాసెసింగ్ వచ్చి చేశాను, వీడియో ప్రాసెసింగ్. అదిలా చూసారంటే మనకు వచ్చి లైట్ రూమ్లో ఎడిటింగ్ చేస్తున్నాను, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అన్నీ వచ్చి నేను చేస్తున్నాను. అదిలా చూసారంటే మనకి గేమింగ్ వచ్చి చేస్తున్నాను. ఏమి చేసినా చూసారంటే చాలా సూపర్గా వచ్చి మనకు పర్ఫామ్ చేస్తానండి. సో మెయిన్గా ఈ ఐప్యాడ్ వచ్చి నేను అప్గ్రేడ్ అయిన దానికి కారణమే M1 సిరీస్ చిప్ సెట్ అని చెప్పాలి. సో ఆ చిప్ సెట్ వచ్చి చాలా 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 పవర్ఫుల్ అయిన చిప్ సెట్. సో మీరు ఎంత హెవీ టాస్క్ ఇచ్చినా కూడా చూసారంటే అంత ఈజీగా వచ్చి మనకి పర్ఫామ్ చేస్తుంది. సో ఖచ్చితంగా చూసారంటే M1 సిరీస్ చిప్సెట్ వచ్చి ఈ ఐప్యాడ్కి ఒక పెద్ద ప్రో అని చెప్పి నేను చెప్పాలి. సో మీరు ఒక క్రియేటివ్ పర్సన్గా ఉన్నా, ఒక గేమర్గా ఉన్నా కళ్ళు మూసుకొని మీరు వచ్చి కొనొచ్చు. ఎందుకంటే మనకి అంత పవర్ఫుల్ అయిన చిప్సెట్ వచ్చి యాపిల్ వాళ్ళు దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి సో M1 సిరీస్ చిప్సెట్ వచ్చి ఐప్యాడ్లో వేసినప్పటి నుంచి అందరూ ఒక ఇది వచ్చి యాపిల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ అయిన చిప్సెట్ ఇచ్చినా కూడా చూసారంటే యాపిల్ వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి కరెక్ట్గా యూటిలైజ్ వచ్చి చేయటం లేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో ఐప్యాడ్ OS 16 వచ్చి ఇప్పుడు మనకి స్టేబుల్లో రన్ అవుతుంది. బట్ ఐప్యాడ్ OS 17 వచ్చి డెవలపర్ బీటా మనకి రిలీజ్ చేస్తారు. నేను చూసారంటే ఐప్యాడ్ OS 17 వచ్చి ఆల్రెడీ దీంట్లో వచ్చి వాడుతానే ఉన్నాను. బట్ ఇప్పుడు నేనేం చెప్పాలని చూసారంటే యాపిల్ వాళ్ళు ఒక కరెక్ట్ అయిన డైరెక్షన్లో వెళ్తున్నారని చెప్పాలి. ఎందుకు చూసారంటే ఫస్ట్ వచ్చి దీంట్లో వచ్చి మనకి డెస్క్టాప్ లెవెల్ ఫీచర్స్గా ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మేనేజర్ వచ్చి మనకి తెచ్చారు. ఐప్యాడ్ OS 16లో చూసారంటే స్టేజ్ మేనేజర్ వచ్చి మనకి రీసైజబుల్ కాదు. బట్ ఇప్పుడు చూసారంటే ఐప్యాడ్ OS 17లో ఇది వచ్చి మనకి రీసైజబుల్ వచ్చి ఇస్తున్నారు. అదేలా చూసారంటే మనకి దీంట్లో వచ్చి ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ సపోర్ట్ కూడా మనకు వచ్చి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే USB Type-C నుంచి మీరు మైక్ వచ్చి వాడుకోవచ్చు. అలా వచ్చారంటే ఎక్స్ట్రా వెబ్ క్యామ్ వచ్చి మీరు వాడుకోవచ్చు. అది కాకుండా వచ్చారంటే ఈ USB Type-C నుంచి మీరు ఎక్స్ట్రాగా డిస్ప్లే వచ్చి కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో వచ్చి మీరు కీబోర్డ్ మౌస్ వచ్చి కనెక్ట్ చేశారంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాక్ లాగానే మనకు వచ్చి ఆ డిస్ప్లేలో వచ్చి పనిచేస్తుంది. సో మనకి ఆ డిస్ప్లేలో ఫుల్గా వచ్చి రీసైజబుల్ విండోస్ అలోంచి అన్ని ఇచ్చారు. సో మీరు దీంట్లో ఫైనల్ కట్ ప్రో అంతా వాడుతున్నారంటే దాంట్లో కూడా మీరు వచ్చి కంటిన్యూ చేసుకొని ఫుల్గా వచ్చి వాడుకోవచ్చు. సో ఒక తని డిస్ప్లే లాగానే మీరు వచ్చి వాడుకోవచ్చు, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కంప్యూటర్ లాగా. సో ఇప్పుడు చూసారంటే ఐప్యాడ్ OS 17లో యాపిల్ వచ్చి ఒక రైట్ డైరెక్షన్లో వచ్చి మనకి వెళ్తున్నారు. సో ఇది వచ్చి ఒక మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి దీంట్లో ప్రో అప్లికేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఒక ఫోటోగ్రాఫర్ ప్లస్ ఒక వీడియో క్రియేటర్. సో నేను చూసారంటే దీంట్లో వచ్చి ఆ లైట్ రూమ్, ఫోటోషాప్ అంతా నేను వాడుతున్నాను. సో దీంట్లో చూసారంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చి మనకి చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లూమాఫిషన్ అంతా ఉంది. బట్ నాకు ఎప్పుడు ఒక ఆశ ఏంటి చూసారంటే ఫైనల్ కట్ ప్రో వచ్చి దీంట్లో వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఫైనల్గా చూసారంటే యాపిల్ వాళ్ళు ఈ ఐప్యాడ్కి ఫైనల్ కట్ ప్రో అంతా చూసారంటే లైట్ రూమ్ లాజిక్ ప్రో X వచ్చి తెచ్చేశారు. సో మీరు ఒక సౌండ్ ఇంజనీర్గా ఉంటే మీకు లాజిక్ ప్రో X వచ్చి చాలా యూస్ అవుతుంది. అలాగే వీడియో ఎడిటర్గా ఉంటే మీకు ఫైనల్ కట్ ప్రో వచ్చి చాలా యూస్ అవుతుంది. సో ఫైనల్ కట్ ప్రో, లాజిక్ ప్రో X అంతా అంటే మనకి M సిరీస్ చిప్ సెట్లోనే మనకు వచ్చి సపోర్ట్ అవుతుంది. సో M సిరీస్ చిప్ సెట్లో ఉండే దాంట్లోనే చీపెస్ట్ ఐప్యాడ్ అంటే ఐప్యాడ్ ఎయిర్ 5. సో నేను వచ్చి దానికోసమే ఈ ఐప్యాడ్ వచ్చి అప్గ్రేడ్ వచ్చాను. సో ఇప్పుడు చూసారంటే నేను ఫైనల్ కట్ ప్రో అంతా ఈ ఐప్యాడ్లో వాడుతున్నాను. చాలా చాలా హెల్ప్ఫుల్గా, చాలా స్మూత్గా, చాలా యూస్ఫుల్గా ఉందని చెప్పాలి. సో ఒక పోర్టబుల్ అయినా దీంట్లో వచ్చి మనకి ఫుల్ వీడియో ఎడిటింగే మీరు వచ్చి చేయొచ్చు. సో దీనికి ఇది వచ్చి ఒక చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి దీంట్లో వచ్చి USB Type-C 3.1 సెకండ్ జనరేషన్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో ఐప్యాడ్ ఎయిర్ 4లో కూడా USB Type-C వచ్చి మనకి ఇచ్చారు. బట్ దాంట్లో చూసారంటే 5 Gbps స్పీడ్ వరకే మనకు సపోర్ట్ అవుతుంది. దీంట్లో చూసారంటే మనకి అటైనా డబుల్ చేసి 10 Gbps వరకు మనకు వచ్చి సపోర్ట్ అవుతుంది. ప్లస్ ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా వచ్చి మనకి సపోర్ట్ అవుతుంది. సో ఇది వచ్చి చాలా యూస్ఫుల్ అయిన ఒక విషయం అని చెప్పాలి. సో నేను సామ్సంగ్ T7 SSDతోనే ఈ ఐప్యాడ్ వచ్చి వాడతాను. సో కాపింగ్ స్పీడ్స్ అంతా మనకి చాలా 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 ఫాస్ట్గానే ఉంది. సో నేను ఐప్యాడ్ 9th జనరేషన్ వచ్చి వాడేటప్పుడు దాంట్లో చూసారంటే లైట్నింగ్ పోర్ట్ ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే USB Type-C వచ్చి నాకే పెద్ద అప్గ్రేడ్గా వచ్చి అనిపిస్తుంది. సో ఎన్ని ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ అయినా చాలా ఈజీగా వచ్చి మీరు దీంట్లో వాడుకోవచ్చు. సో ఇది వచ్చి నన్ను అడిగితే చాలా చాలా ఒక మంచి విషయం అని చెప్పి నేను చెప్తాను. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే. సో దీంట్లో చూసారంటే గార్జియస్ అయిన 6.9 ఇంచ్ 2K డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. సో దీంట్లో వచ్చి మనకి ట్రూ
టోన్ సపోర్ట్ వచ్చి ఉంది, హెచ్డిఆర్ సపోర్ట్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో డిస్ప్లే వచ్చి ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు యాపిలే ఒక గార్జియస్ అయిన డిస్ప్లేస్ వాడతారని చెప్పి, అదేలాగా చాలా గార్జియస్ అయిన డిస్ప్లే దీంట్లో కూడా వాడారు. పర్సనల్గా నాకు డిస్ప్లే వచ్చి చాలా చాలా నచ్చింది. నేను సన్లైట్లో అంతా వాడున్నాను, సన్లైట్ విజిబిలిటీ కూడా నాకు వచ్చి పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించలేదు. అదిలా చూసారంటే ఇంట్లో కాంటెంట్ కన్సెప్షన్కి అంతా నేను వాడున్నాను, సూపర్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో అంతా చూసారంటే హెచ్డిఆర్ కాంటెంట్ అంతా వాచ్ చేశారు ఇప్పుడు, అంత బాగుందని చెప్పాలి. సో ఓవరాల్గా చూసారంటే డిస్ప్లే వచ్చి మనకి చాలా సూపర్ అయిన డిస్ప్లే వచ్చి యాపిల్ నుంచి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి స్పీకర్స్. సో స్పీకర్స్ని తీసుకున్నారంటే మనకి 4 స్పీకర్ గ్రిల్ వచ్చి ఇచ్చున్నారు. బట్ ఆ 4 స్పీకర్ గ్రిల్ చూసేసి మీరు వచ్చి ఫూల్ అవ్వకూడదు, ఎందుకంటే దీంట్లో వచ్చి మనకి 2 స్పీకర్స్ మాత్రమే ఇచ్చున్నారు. మనకి 4 స్పీకర్స్ వచ్చి యాపిల్ వాళ్ళు ప్రో సిరీస్లో మాత్రమే వచ్చిస్తున్నారు. బట్ ఆ 2 స్పీకర్స్ మాత్రం ఇచ్చినా కూడా వచ్చారంటే చాలా చాలా లౌడ్గా చాలా క్లియర్గా ఉంది. నాకు పర్సనల్గా ఆ లౌడ్నెస్ వచ్చి చాలు అని చెప్పి అనిపించింది. అదేలా చూసారంటే మనకి ఆ సౌండ్ క్వాలిటీ కూడా చాలా క్లియర్గా వచ్చి ఉంది. సో దీనివల్ల చూసారంటే స్పీకర్ క్వాలిటీ కూడా మనకి సూపర్గా వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి దీంట్లో ఏమేమి మంచి విషయాలు ఉంది అని చెప్పేసి మనం చూసాము. నెక్స్ట్ చూసారంటే దీంట్లో ఏమేమి చెడ్డ విషయాలు ఉంది అని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ చెడ్డ విషయం ఏంటి చూసారంటే మనకి స్టోరేజ్. సో దీంట్లో చూసారంటే యాపిల్ వాళ్ళు మనకి 64 GB స్టోరేజ్ ఇచ్చారు, లేదంటే 256 GB వచ్చి ఇచ్చారు. సో 128 ఆప్షనే మనకి లేదు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి చూసారంటే మనకి 64 GB వచ్చి మీరు కొన్నారంటే మీరు నార్మల్ యూసర్గా అంటే మీకు సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే నా iPad 9 జనరేషన్లో నేను వీడియో ఎడిటింగ్ అంతా చేసేవాడిని కదా, జస్ట్ ఫోటో ఎడిటింగ్ అంతా చూసంటే కాంటెంట్ కన్సెప్షన్ మాత్రమే వేస్తాను. అప్పుడు వచ్చి నాకు 64 GB వచ్చి ఎనఫ్గా వచ్చి ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే నేను వీడియో ఎడిటింగ్ అంతా చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఫైనల్ కట్ ప్రో వచ్చి మనకి లాంచ్ చేశారని చెప్పాను. ఫైనల్ కట్ ప్రోలో చూసారంటే మనకి ఎక్స్టర్నల్ SSD వచ్చి సపోర్ట్ చేయదు. సో మీరు ఒక ప్రాజెక్ట్ వచ్చి మీరు ఎడిటింగ్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్లో ఏమేమి వీడియో ఫైల్స్ కావాలో అన్నీ వచ్చి మీరు SSDలోంచి ఐప్యాడ్లో కాపీ చేసుకోవాలి. ఐప్యాడ్లోంచి మీరు వచ్చి ఎడిట్ వచ్చి చేయగలుగుతారు. సో నేను ఒక వీడియో వచ్చి ఎడిట్ చేయాలంటే ఫుల్గా 4Kలో ఉంటే నాకు ఈజీగా 100 GB నుంచి 120 GB అవుతుంది. సో 120 GB వచ్చి నేను ఐప్యాడ్లో కాపీ చేసి ఐప్యాడ్లోంచి నేను వచ్చి ఎడిట్ చేయగలుగుతాను. సో 100 GB 120 GB అంతా మీకు కావాలంటే ఈజీగా చూసారంటే మీకు 64 GB వచ్చి సుత్తంగా సరిపోదు. సో నేను కొనేది 256 GB కొన్నాను. సో 256 GB కొంటే మీరు 256 GB వచ్చి కొనుక్కోండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని చూసారంటే మనకి 64 GB వచ్చి మీరు 53,000 54,000 రూపీస్కి కొనుక్కోవచ్చు. బట్ 64 GB కావాలంటే మీరు 70,000 దాకా వచ్చి స్పెండ్ చేయాలి. ఆల్మోస్ట్ చూసారంటే 16,000 రూపీస్ వచ్చి మనకి ఎక్స్ట్రాగా స్పెండ్ చేయాలి. సో దీనివల్ల ఏదర్ వచ్చి మనకి 128 వచ్చి మనకి 64 తీసేసి 128 బేస్ స్టోరేజ్గా ఇస్తే సూపర్గా ఉంటుంది. బట్ అది వచ్చి యాపిల్ వాళ్ళు ప్రో సిరీస్కి మాత్రమే ఇస్తున్నారు. లేదు అట్లీస్ట్ చూసారంటే 64 GB 128 GB 256 GB ఆప్షన్ ఇచ్చినా కూడా మనకి సూపర్గా ఉంటుంది. అది కూడా చూసారంటే యాపిల్ వాళ్ళు లేదు. సో ఏదర్ 64 లేదంటే 256. బట్ మీరు ఒక క్రియేటర్గా ఉంటే నా రికమెండేషన్ అంటే 256 GB కొనుక్కోండి. మీరు నార్మల్ యూసర్గా ఉంటే మీకు 64 GB కూడా వచ్చి సరిపోతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి టచ్ ఐడి. సో టచ్ ఐడిని తీసుకున్నారంటే ఫస్ట్ వచ్చి మనకి నేను iPad 9 జనరేషన్ వాడతాను. సో iPad 9 జనరేషన్లో హోమ్ బటన్లోనే మనకి టచ్ ఐడి ఉండింది. ఆ టచ్ ఐడి వచ్చి మనకి చాలా ఈజీగా చాలా అక్యురేట్గా ఉండింది. అదిలా చూసారంటే నా ఫ్రెండ్స్ దగ్గర ప్రో ఐప్యాడ్స్ వచ్చింది. సో ప్రో ఐప్యాడ్స్లో కూడా చూసారంటే నేను ఫేస్ ఐడి వచ్చి వాడుతున్నాను. ఫేస్ ఐడి కూడా మనకి చాలా ఈజీగా ఉంది. బట్ iPad Air సిరీస్లో మాత్రం చూసారంటే యాపిల్ వాళ్ళు టచ్ ఐడి వచ్చి మనకి ఇక్కడ పవర్ బటన్లో వచ్చి మనకి టచ్ ఐడి ఇస్తారు. సో ఈ పవర్ బటన్లో టచ్ ఐడి వచ్చినప్పుడు ఏంటి చూసారంటే మనకి టచ్ ఐడి వచ్చి మనకి వర్క్ అవుతుంది, వర్క్ అవ్వలేదు అని చెప్పలేదు. బట్ ఏం ప్రాబ్లం చూసారంటే మనకి 10 టైమ్స్కి ఒక 7 టైమ్స్ వర్క్ అయిందంటే ఒక 3 టైమ్స్ వచ్చి మనకి కరెక్ట్గా వచ్చి వర్క్ అవటం లేదు. అలా చూసారంటే ఈ పొజిషన్ వచ్చి పెద్దగా నాకు వచ్చి కంఫర్టబుల్గా లేదు అని చెప్తాను. సో పొజిషన్ కంఫర్టబుల్గా లేదు, ప్లస్ కేసులో వచ్చి మనం వేసి వాడేటప్పుడు ఇంకా వచ్చి మనకి కంఫర్టబుల్గానే టచ్ ఐడి వచ్చి లేదు. సో టచ్ ఐడి మాత్రం దీంట్లో కూడా మనకి ఫేస్ ఐడి వచ్చి ఇచ్చి ఉండొచ్చు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో ఇది వచ్చి నా ఒక పర్సనల్ ప్రిఫరెన్స్. సో మీరేమనుకుంటారో కింద వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే. సో డిస్ప్లే వచ్చి నేనే చెప్పానండి చాలా మంచి డిస్ప్లే, గార్జియస్ అయిన డిస్ప్లే ఇచ్చా అని చెప్పి. నాకు డిస్ప్లేలో ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. బట్ కొంతమందికి ప్రాబ్లం ఏంటి చూసారంటే ఇది వచ్చి మనకి 60 Hz డిస్ప్లే. సో దీంట్లో వచ్చి 90 Hz 120 Hz మనకి వచ్చి ఇవ్వలేదు. సో ఇప్పుడు చూసారంటే దీనికన్నా చీపర్ ట్యాబ్లెట్స్లోనే యాపిల్లో వచ్చి మనకి ఆండ్రాయిడ్లో వచ్చి మనకి 144 Hz 120 Hz అంతా మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్యాడ్ 6లో అంతా మనకి ఇచ్చారు. బట్ దీంట్లో చూసారంటే మనకి ఇంకా 60 Hzలోనే ఉంది. బట్ యాపిల్ వాళ్ళు చూసారంటే ప్రో సిరీస్లో మాత్రమే ఆ ప్రమోషన్ డిస్ప్లేస్ వచ్చి ఇస్తున్నారు. సో నెక్స్ట్ సిరీస్లో అయినా యార్లో వచ్చి మనకి యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. బట్ పర్సనల్గా నాకు వచ్చి పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఆ ప్రమోషన్ వచ్చి ఇచ్చారంటే ఇంకా వచ్చి బ్యాటరీ లైఫ్ వచ్చి మనకి దెబ్బతింటుంది. బట్ నాకు ప్రాబ్లం లేదు. బట్ మీకు ఒకవేళ ప్రమోషన్ కావాలనుకుంటే మీరు వచ్చి ప్రో సిరీస్ అయిపోయి కొనుక్కోవాలి. నెక్స్ట్ చూసారంటే మనకి హెడ్ ఫోన్ జాక్. సో నాకు చూసారంటే 9th జనరేషన్లో ఒక చాలా బెనిఫిట్ ఏంటంటే మనకి హెడ్ ఫోన్ జాక్ వచ్చింది. సో హెడ్ ఫోన్ జాక్ ఉండే వల్ల నేను వచ్చి గేమ్స్ ఆడేటప్పుడు లేదంటే చూసారంటే యాపిల్ మ్యూజిక్లో వచ్చి హై రెజల్యూషన్ ఆడియో కావాలంటే నేను కనెక్ట్ చేసుకొని పాటలు వచ్చి వినేవాడిని. బట్ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ చూసారంటే మనకి హెడ్ ఫోన్ జాక్ వచ్చి మనకి తీసేశారు. సో హెడ్ ఫోన్ జాక్ వచ్చి మనకి తీసేసిన వల్ల ఇప్పుడు వచ్చి మనకి
సో, ఆ వైర్డ్ ఆడియోనే వాడలేము. ఫుల్‌గా వచ్చారంటే వైర్‌లెస్ ఆడియో మాత్రమే వాడాలి. లేదంటే మనకొచ్చి ఆ కన్వర్టర్ కొనుక్కొనే వాడుకోవాలి. ఫైనల్‌గా వచ్చారంటే మనకి బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్. సో, ఛార్జింగ్‌ని తీసుకున్నారంటే ఒక 20 వాట్ ఛార్జర్‌తో వచ్చి మీరు ఛార్జ్ చేస్తే ఒక పీడీ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే మీకు ఈజీగా 2 అవర్స్ వచ్చి మనకి 0-100% వచ్చి అయితది. సో, ఛార్జింగ్ వచ్చి ఇంకా కొంచెం ఫాస్ట్‌గా ఉంటే ఖచ్చితంగా నేనొచ్చి ప్రిఫర్ చేస్తుంటాను. బట్ ఇప్పటికి చూసారంటే మనం పెద్దగా ఏం చేయలేము. స్లోగానే ఉంది. సో, బ్యాటరీ లైఫ్ అని తీసుకున్నారంటే ఇదొచ్చి ఒక మంచి విషయం అని చెప్పి మనం చెప్పలేం. అదేలాగా చెడ్డ విషయం అని కూడా మనం చెప్పలేము. ఎందుకు తీసుకున్నారంటే బ్యాటరీ లైఫ్ వచ్చి మనకి ఫస్ట్ చూసారంటే మనకి బ్యాటరీ లైఫ్ వచ్చి ఏం చెప్పాలంటే మీరొచ్చి నాలాగా హెవీ యూజర్‌గా ఉన్నారు. ఫుల్ బ్రైట్‌నెస్ పెట్టి నేను ఫోటో ఎడిట్ చేస్తాను. ఫైనల్ కట్ అంతా వాడతాను. సో, అలా వచ్చి ఫుల్‌గా వాడేప్పుడు మీకు 4 అవర్స్ నుంచి 5 అవర్స్ మాత్రమే స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చి దొరుకుతుంది. ఒకవేళ మీరు లైట్ యూజర్‌గా ఉన్నారు అని చూసారంటే మీకు ఈజీగా ఒక 6 అవర్స్ నుంచి 7 అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చి వస్తుంది. బట్ యాపిల్ వాళ్ళు చూసారంటే 10 అవర్స్ వచ్చి మనకు ప్రామిస్ చేస్తున్నారు. బట్ 10 అవర్స్ వచ్చి మనకి ఖచ్చితంగా రాదు. 6 అవర్స్ నుంచి 7 అవర్స్ వచ్చి వస్తుంది. సో, క్రియేటర్‌గా ఉంటే ఓకే అని చెప్తాను. లైట్ యూజర్‌గా అంటే మీకు మంచి స్క్రీన్ ఆన్ టైమే వచ్చి వస్తుంది. ఫైనల్‌గా వచ్చేసంటే ప్రైసింగ్. సో, ప్రైసింగ్ నేను చెప్పినట్టు మీరు 64 జీబీ చూసారంటే ఒక 54,000 రూపీస్‌కి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు 256 జీబీ కావాలంటే మీరొచ్చి 70,000 రూపీస్ వచ్చి స్పెండ్ చేయాలి. సో, వర్తా అని అడిగారంటే మీకు ఆ ఎం సిరీస్ చిప్‌సెట్ కావాలి. ప్లస్ మనకొచ్చి యూఎస్‌బీ టైప్ సి కావాలంటే ఇదే ఐప్యాడ్‌లోనే ఉండే దాంట్లోనే చీపెస్ట్ ఎం సిరీస్ ఐప్యాడ్ అని చెప్పాలి. సో, ఖచ్చితంగా నన్ను అడిగితే సూపర్ డూపర్ వర్త్ అని చెప్పి నేను చెప్తాను. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఏమైనా క్వెషన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మళ్ళీ తిరిగి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.